నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. విద్యార్థులలో క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయిగౌడ్, ఎస్వి కిట్, అరుణ్ యాదవ్, ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి రిజ్వాన్, ఎండి ఉస్మాన్, ఏవైఎఫ్ మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షులు టి సత్యప్రసాద్, ఏఐవైఎఫ్ కార్యదర్శి ధర్మేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి ఫయాజ్ బాషా, అలాగే ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు ఎండి ఆజిం పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ 10th విద్యార్థుల క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి మొదటి రోజు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు కప్పర సాయిగౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి రిజ్వాన్, బీఆర్ఎస్వి అధ్యక్షుడు చిగుళ్ల మహేందర్, రెండవ రోజు ఈ కార్యక్రమానికి అరుణ్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి ఉస్మాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జయంత్ గౌడ్లు హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విన్నర్స్గా శ్రీ వాగ్దేవి స్కూల్ విద్యార్థులు ఇక విన్నర్స్ కప్పును అందుకోగా, రన్నర్స్గా మదర్ మీరా స్కూల్ విద్యార్థులు రన్నర్స్ కప్పును అందుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ యాదవ్, ఎండి ఉస్మాన్లు మాట్లాడుతూ మానసిక శారీరక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని చెప్పారు. హైదరాబాద్ నాచారంలోని సుప్రభాత్ మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వివిధ అంశాలపై రూపొందించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు, అతిథులు హర్షాతి రేఖలతో అభినందించారు. విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి మాధవీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులను చదువుతో పాటు ఇతర అన్ని రంగాల్లో తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కృషి చేయడం అభినందనీయమని వారన్నారు. సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని వారు తెలియజేశారు. Historical classes, that is what we actually presented. So I should be really thankful to all the parents who supported and who will always continue to support, and also the efforts of teachers and the participation of students. I really thank every one of them, and God bless you all. Keep learning, keep growing. Creative thinking and joy of learning is the motto of the school. Thank you very much. Actually, the theme of the program is already in Chapel. So actually we do 5 days of week. Okay? We don't have all the 6 days and 8 regular school classes జరిగవు. It's only from Monday to Friday only. Saturdays అనేది స్పెసిఫిక్గా బ్యాక్ఫీల్డ్ లెర్నింగ్ అనే స్కెడ్యూల్స్ మేము ఫాలో అవుతాం. దాంట్లో సిఎల్ఎస్ అంటే కల్చరల్, లిటరీ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీతో పాటు వొకేషనల్ మాడ్యూల్స్ అనేది వాళ్ళకి ఒక కోర్స్ మాడ్యూల్ చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ఒకరోజు ప్రజెంటేషన్ చేసామంటే అది ఇట్స్ నాట్ అ 1 day ప్రోగ్రామ్, ఇట్ ఈస్ అన్ ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్. అంటే నేను ఆల్రెడీ నా స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే we don't believe in competitions, but we believe purely in participation. So because every child should have that platform to participate, and this participation only gives them an effort to reach to the next level of the platforms. That is what we have done. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు, అయోధ్యకర సేవక్, బీజేపీ తిలక్ నగర్ మాజీ కార్పొరేటర్, బీజేపీ యువ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు షాహిద్ నందరాజ్ గౌడ్ 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బాగ్ అంబర్పేటలోని అయ్యప్ప టెంపుల్ రోడ్డులో ఉన్న నందరాజ్ గౌడ్ స్మారక స్తూపం వద్ద సోమవారం నిర్వహించిన వర్ధంతి సభలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ ధర్మ రక్షణ కోసం పోరాడిన మహనీయుడు నందరాజ్ గౌడ్ అని, ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురై అమరుడైన ఆయన త్యాగం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడిన ఆపద్బాంధవుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని వారు తెలియజేశారు. సమగ్రమైనటువంటి శిక్ష పడే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయినా బయలుగావ్ లాంటి ఉన్నటువంటి సంఘటన జరిగిన తర్వాత సింధూర్ ఆపరేషన్ జరిగిందో ఇది చాలా గొప్ప పాకిస్తాన్కి ఇచ్చిన జవాబని దేశ ప్రజలు కూడా దీన్ని బాగా ఆశించాలని నేను తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎక్కడ ఉన్నా కూడా ఏ రకమైనటువంటి ఒక కఠినాధికటమైన నిర్ణయం తీసుకొని దాన్ని అంతం చేసే అవకాశం భారతదేశం తీసుకుంది. అందులో మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలోనే ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయాలని మోడీ గారు ఏ దేశం యొక్క ఉన్నటువంటి ఒప్పందాల్లో ఉగ్రవాదం దాని మీద కూడా వాళ్ళతో ఏ రకమైనటువంటి ఒక సంజోతా ఉండొద్దని చెప్పి అందులో పెట్టుకోవడం జరిగింది. అందుకని మనందరం కూడా ఈ ఉగ్రవాదాన్ని
నిర్మూలన చేయడానికి ఒకవైపు జాతీయవాదాన్ని బలపరచాలి, రెండవది వీర సైనికులు ఎవరైతే బలిదానం మీద ఉన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కూడా దేశ సమగ్రత సమైక్యతకు అందరం కూడా కులము మతము భాష అనేటువంటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనందరం కూడా 142 కోట్ల మంది భారత వారి యొక్క వర్ధంతి సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటాం. ఈ దేశంలో మతోన్మాద శక్తులు ఆ రోజు హిందూ దేవాలయం ఏదైతుందో రామాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఉద్యమం నడుస్తూ ఉంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులను ఈ విధంగా హైదరాబాద్ లో హత్య జరిగింది. ఏదైతే మతోన్మాద శక్తులు ఆ రోజు దేశ విభజనకు కూడా వారే కారణం, మళ్ళీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా అనే ఒక ఆలోచనతో నందరాజు గౌడ్ను హత్య జరిగింది. కాబట్టి నందరాజు గౌడ్ యొక్క హత్య చేయడం కారణంగానే భారతీయ జనతా పార్టీ మరియు ఈ యొక్క జాతీయ భావం కలిగినటువంటి నాయకులను ఆపగలతో మూర్ఖత్వంతో చేసినటువంటి పని అవుతుందో అది ఎప్పటికి కూడా జరగదు. దానికి రెట్టింపుగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు దేశంలో కూడా ఈ యొక్క రామ మందిర నిర్మాణం చేసుకోవడం జరిగింది. చాలా మంది నందరాజు గౌడ్ లాంటి యొక్క నాయకులు బలిదానం కావడము వారి యొక్క త్యాగం కారణంగానే ఈరోజు దేశంలో శాంతియుతంగా ఉండగలుగుతా ఉన్నాం. కాబట్టి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని దేవాలయ కమిటీ చైర్మన్ కొండ్ర ఎల్లయ్య తెలిపారు. చాలా మేము అనుకున్న జనాల కంటే వచ్చింది. మాకు మా ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇందాక వచ్చినారు. ఆయన కూడా శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు తను వచ్చి తను కూడా కొన్ని హామీలు ఇచ్చినాడు. మా గ్రామ పంచాయతీ సహకారంతో గ్రామాలతో అన్ని గుడితో కూడా మేము అద్భుతంగా మాకు వాళ్ళ చిన్న సహకారం తీసుకురు. మేము చాలా చేసినాము. ఈ టెంపుల్ కట్టి ఒక 15-20 సంవత్సరాలు కాదు సుమారుగా. దీనికి మళ్ళీ నెక్స్ట్ మండపం రాజగోపురం కూడా. ఈ కళ్యాణానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ, ఈ గ్రామస్తులకు, ఇక్కడ ఉండే నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అంటేనే లోక కళ్యాణం. ఈ లోక కళ్యాణం ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా భగవంతుడు తప్పకుండా ఆశీస్సులు ఇస్తాడు. అందుకే ఈరోజు నేను మన తొర్రూరు మునగలూరు మధ్యలో చక్కటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీ వెంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయం పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి ఎలాగో అక్కడ అలాగే దేవుడు ఇక్కడ నిర్మించాలని దేవుని నిర్ణయము, అది అమలు చేస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. ఆ ఆలయం తెలంగాణ. శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లిని మాజీ శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి దర్శించుకున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలేయగూడెంలో జరుగుతున్న శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల దినోత్సవంలో భాగంగా దెందులూరు మాజీ శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలో ఉన్న శ్రీహరిపురం గ్రామానికి చెందిన 2 సంవత్సరాల బాబు కనపడటం లేదని తల్లి పోలీసులకు జనవరి 20వ తేదీన సమాచారం ఇచ్చింది. అయితే పోలీసులు వచ్చి విచారణ చేసి వెళ్తున్నారు తప్ప బాబు ఆచూకీ కనపడటం లేదని 13 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో తల్లి శిరీష ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు పరామర్శించారు. కుటుంబ సభ్యుల నుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని బాబును ఇక్కడి నుండి తరలించి విక్రయించి ఉంటారేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టాలని, బాబు ఆచూకీ కనుక్కొని తల్లి వద్దకు చేర్చే విధంగా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని దూలం నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే నాకు కూడా వినికి ఎవరో చెబుతున్నారు, కానీ నేను కూడా ఇక్కడ ఎవరు ఉంటారు, ఇక్కడ అలాంటిది ఎవరు ఉంటారు అని నేను కూడా కుట్టిపారేశాను. కానీ ఈ రోజున ఈ శిరీష బిడ్డ మాయమైపోయిన తర్వాత నాకు అనుమానం కలుగుతుంది.
దయవుంచి ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ విషయంగా ఈ బిడ్డను వెతికేటువంటి విషయంలో మీరు ప్రత్యేక టీముని వేసి అసలు ఈ మూలాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా లేదా, ఉంటే వాళ్ళే ఈ బిడ్డను ఎత్తుకెళ్ళిపోయారా, లేదు వేరే వాళ్ళు ఎవరైనా అపహరించుకెళ్ళారనేది మీరు మీ దర్యాప్తులో ఆ బిడ్డ ఎక్కడున్నాడో పట్టుకుని వాళ్ళని పట్టించి ఈ తల్లికి ఈ బిడ్డ లేని ఆ కడుపు కోత ఆ బాధ మనం ఎవరు తీర్చలేంది. ఎస్పీ గారు నేను మనవి చేసుకుంటున్నా, ఆ తల్లి ఆవేదనను ఆ యొక్క కడుపు కోతను ఆపాలంటే మీరు మనం అందరం కలిసి చేస్తేనే ఆ బిడ్డ దొరికితే ఆ తల్లికి న్యాయం జరుగుతుంది. నేనైతే మాత్రం పూర్తిగా చెప్పగలను ఎస్పీ గారు, ఎందుకంటే నాకు చాలామంది ఎవరో ఒకళ్ళు చెబుతూనే ఉంటున్నారు ఎప్పటి నుంచో కూడా, కానీ ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటాయని నేను అనుకోలేదు. బిడ్డల్ని అమ్మేటువంటి ముఠా ఆనవాళ్ళు ఈ ప్రాంతంలో మాత్రం ఉన్నాయని మాత్రం చెప్పగలను. కనుక దయవుంచి దీనిపైనే మీరు దృష్టి సారించి మీరు తలుచుకుంటే అంతా 24 గంటల్లో ఛేదించగలరు. 24 గంటల్లో ఈ విషయం, ఎందుకంటే ఎస్పీ గారికి నేను ఒకటే మనవి చేస్తున్నా, మేము రాజకీయాలుగా మాట్లాడట్లేదు, పార్టీలుగా మాట్లాడట్లేదు, వర్గాలుగా మాట్లాడట్లేదు. ఏలూరు నగరంలో పడమర వీధి జాతర మహోత్సవంలో భాగంగా కొర్లబండి ప్రారంభోత్సవానికి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జాన్, పెదబాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వీరశైవులను ఓబీసీ జాబితాలోకి చేర్చాలని వీరశైవ ఐక్యవేదిక నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలులోని వీరశైవ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వీరశైవులకు ఇచ్చిన హామీ మేరకు ఓబీసీ జాబితాలోకి చేర్చాలని కోరారు. వీరశైవులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 సంవత్సరంలో బీసీడీ జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఓబీసీ జాబితాలోకి చేర్చలేదని అన్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వీరశైవులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశామని అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వీరశైవులను ఓబీసీ జాబితాలోకి మార్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని వీరశైవ లింగాయత ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరప్ప డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ ఐక్యవేదిక అధ్యక్షులు ఏజీ మల్లికార్జునప్ప, వీరశైవ సాధికార సమితి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఎస్వి శివరాజు, కర్నూలు మార్కెట్ కమిటీ సభ్యులు గాండ్ల శ్రీధర్, వీరశైవ అభ్యుదయ సమాజం అధ్యక్షులు వ్యాసం నవీన్ కుమార్, బుధవారిపేట వీరశైవ సేవా సంఘం సభ్యులు సమాధి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చలేదు కాబట్టి మా ఒక తరం కూడా కేంద్ర విద్యా సంస్థల్లో కానీ కేంద్ర ఉద్యోగాల్లో కానీ అవకాశాలను కోల్పోతున్నాం. మా వాళ్ళంతా కూడా ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలో తిక్కు పాపులేషన్ ఉన్నారు. అలాగే చిత్తూరు, కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో కూడా కొంతమంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 12 లక్షల జనాభా కలిగి ఉన్నాము. మాకు 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్లో ఈ విధంగా మాకు ఒక 4 హామీలను ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏమంటే ముఖ్యంగా కేంద్ర ఓబీసీ జాబితాకు సిఫార్సు చేసి ఓబీసీ జాబితాలో చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సేవాలయాల్లో వీరశైవులకు ప్రాధాన్యత ఇస్తామని మేము శైవ భక్తులు మేము లింగాన్ని ధరించి చాలా స్మూత్గా ఉండేవాళ్ళం అనమాట.
మాకు సేవాలయాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే బసవ భవన్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాకు ఇప్పుడు ఉండే ప్రధాన సమస్య ఏమంటే ఓబీసీ. మా వాళ్ళంతా కూడా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, రోడ్డు సైడ్ వ్యాపారులు, రైతు కూలీలుగా ఉన్నామన్నాం. మేమంతా కూడా ఖచ్చితంగా మేము ఈ పత్రికాముఖంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసేది ఏమంటే, సార్ మీరు మాకు ఇచ్చిన హామీ మేరకు మేము రాష్ట్రమంతా వీరశైవ సాధికార సమితితో కలిసి వీరశైవ ఐక్యవేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో వీరశైవ ఐక్యవేదిక ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా హామీ ఇచ్చారు కాబట్టి మనకు ఓబీసీ ఖచ్చితంగా వస్తుందని మేము అనంతపురం జిల్లాలో ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం అభ్యర్థులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేశాం. అలాగే కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల పార్లమెంట్లో బైరెడ్డి శబరి గారు, ఫరూక్ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఆత్మకూరులో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బనానపల్లి అక్కడంతా కూడా మేము అభ్యర్థితో చేయలేదు, కానీ మా ప్రాంతంలో అధికంగా ఉండే వీరశైవులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మనకు ఓబీసీ ఇస్తామని చెప్పినారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి అరాచకమైన వైసీపీ పార్టీ పోతే రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు మనము వీరశైవులం ఒక్కరమే కాకుండా రాష్ట్రమంతా కూడా సుఖశాంతులతో శాంతితో ఉంటుందని తెలియజెప్పి రాష్ట్రమంతా పర్యటించి మేము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా దాదాపు 70. బీజేపీ మున్సిపల్ ఇన్ఛార్జి ఎగ్గే నరసింహులు వికారాబాద్ జిల్లా పరిగిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పరిగి మున్సిపల్ పరిధిలో 18 వార్డులు ఉన్నాయి. వాటిలో 16 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి వార్డులో భారీ మెజార్టీతో గెలుస్తామని వారన్నారు. రాష్ట్రానికి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని అన్నారు. భవిష్యత్తులో కూడా మున్సిపల్ డెవలప్మెంట్కు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. అనంతరం 18వ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వార్డు ముకుందా జ్యోత్స్నాతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. 2-3 పోటీ ఉంటూ మరి ఈ 16వ వార్డులో కనీసం 6 మంది పోటీ ఉన్నారు. మేమందరం కూడా చర్చించి అందరితో మాట్లాడుతున్నాం. మరి గతంలో కన్నా భారతీయ జనతా పార్టీ ఈసారి పోటీ ఎక్కువ ఉంది. మరి ప్రతి వార్డు నుంచి 3-4 పోటీగా ఉన్నారు. మరి చాలా సంతోషం. మరి ఈ పరిగిలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు భారతీయ జనతా పార్టీకే ఉన్నాయి. ఎందుకంటే ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా మరి అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళేమో ముస్లింలు అండ్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని. కానీ ఇది భారతీయ జనతా పార్టీ అట్లా కాదు, అందరు కావాలి. మరి హిందువుల జెండానే మా భారతీయ జనతా పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కూడా మరి ముస్లింలకు వేయడానికే ఎక్కువ శుద్ధ చెబుతుంది తప్ప మరి ఎవరికి హిందువులకు వేయడానికి ఇష్టపడతలేదు. అందరూ కూడా ముస్లింలకు వేయడానికే 2 పార్టీలు పోటీపడుతున్నాయి. కానీ మేము ఉండదు భారతీయ జనతా పార్టీ. మేము హిందువుల జెండా, హిందువుల కొరకే మేము పార్టీ పనిచేస్తాం. మరి ప్రతి ఒక్క హిందువు కూడా భారతీయ జనతా పార్టీ పరిగణలో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మనము ప్రధానమంత్రి యొక్క సేవలో ఈరోజు చూస్తున్నారు. దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో మీరందరూ గమనించాలి. మరి భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 2 చెక్పోస్టులు కుందూరుపల్లి మరియు బాంబులగడ్డ చెక్పోస్టును, పోలింగ్ స్టేషన్లను, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ పరిశీలించారు. అనంతరం చెక్పోస్టుల వద్ద అమల్లో ఉన్న కట్టుదిట్టమైన బందోబస్తు, వాహనాల తనిఖీలు, భద్రతా చర్యలను పరిశీలించారు. అలాగే పోలింగ్ బూతుల వద్ద చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించి శాంతి భద్రతలకు భంగం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఫోటో తీద్దాం. జరుగుతాం. అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ను కర్నూలు జిల్లా పత్తికొండ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మిగనూరు నుండి వచ్చిన పెద్ద కంటైనర్ను పత్తికొండ సమీపంలో ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం దగ్గర అర్ధరాత్రి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గోవుల తరలింపు సమాచారాన్ని పోలీసులకు విహెచ్పి కార్యకర్తలు అందించారు. పత్తికొండ సిఐ జయన్న విచారిస్తున్నారు. గోవులను కబేలాలకు అక్రమంగా తరలిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అంటున్నారు.
మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని కర్నూలు గుంటూరు రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంటవానిపల్లికి చెందిన ముత్యాల శివ దోర్నాల నుంచి బైక్పై తన గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుని తీవ్ర గాయాల పాలయ్యాడు. 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏబీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.